తర్వాత డాడీ మెయిన్ భారీ బడ్జెట్ బిగ్ ఫిల్మ్స్ ఆయన డైరెక్షన్లో వచ్చినాయి. ప్లస్ It's not big budget. యా It's big imagination and big story, యా which requires that budget. ఆయన ప్రొడ్యూసర్గా స్మాల్ ఫిలిమ్స్ చేయడం, Okay. వేలు కానీ కాదలు కానీ, కాదలు తెలుగులో నేనే రిలీజ్ చేశాను. తెలుసు మీకు. అలాగే చాలా సినిమాలు, చిన్న సినిమాలు ఒక 6-7 సినిమాలు చేశారు. అట్లా మిమ్మల్ని ఆయన ప్రొడ్యూసర్గా మీరు హీరోయిన్ ఓరియంటెడ్ లేదా హీరోయిన్గా ఒక సినిమా చేయాలని ఎప్పుడైనా మీరు డిస్కస్ చేయలేదా? ప్రొడక్షన్లో అయినా చేయాలని డిస్కషన్ చేయలేదా? I want to work with him as a director. I didn't ask for him to produce. I didn't ask. Yeah, I know it's there. I didn't ask yet. విష్ణు గారు, Maybe if I find a good story, I will take it to my dad. For sure. విష్ణు గారు Sir. పంజా సినిమాలో యాక్షన్ ప్లస్ లవ్ ట్రాక్ చూపించారు. అలాగే షేర్షా కూడా సీరియస్ బయోపిక్లో కూడా మీరు లవ్ ట్రాక్ టచ్ చేశారు. సో ఈ మూవీలో ప్రేమిస్తేలో లవ్ ట్రాక్ కనబడుతుంది, అలాగే థ్రిల్లర్ సీన్స్ కూడా స్క్రీన్ పైన కనిపించింది. సో థ్రిల్లర్ ఎలిమెంట్స్ని ఎంగేజింగ్ ఎలా చేస్తారు ఆడియన్స్ని ఈ మూవీ ద్వారా? సార్ ఇప్పుడు ఏదైనా డ్రామా ఉన్నా, ఇప్పుడు షేర్షా వచ్చి దట్ ఈస్ అ ట్రూ స్టోరీ. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు వరకు సింగిల్గా ఉందన్నమాట. యా, తను చనిపోయి 20 సంవత్సరాల పైన అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా చాలా ఫ్యాసినేటింగ్ ఉంది. అలాగ అమ్మాయిలు కూడా ఈరోజు ఉన్నారని. దెర్ ఆర్ మెనీ పీపుల్, దెర్ ఆర్ విమెన్ అండ్ మెన్ హూ లవ్ లైక్ దట్. ఇప్పుడు ప్రేమిస్తావాలో ద హోల్ క్యాచెస్ టుడేస్, ఇప్పుడు నేను చెప్పినట్టు హౌ దే సీ టుడేస్ లవ్ స్టోరీ అనమాట. సో ఈ కథలో డ్రామా ఎంత ఉన్నా కథ వీళ్ళిద్దరి గురించే, డ్రామా గురించి కాదు. సో వీళ్ళిద్దరి గురించే కథ. సో వీళ్ళిద్దరిని ట్విస్ట్ చేసేదే ఆ డ్రామా. సో కథ ఎప్పుడు వీళ్ళిద్దరి ఫోకస్ మీదనే ఉంటుందన్నమాట. సో అజిత్ కుమార్ గారు, సో మీరు బిల్లా చేశారు, ఆట ఆరంభం సినిమా చేశారు. సో నెక్స్ట్ అకార్డింగ్ సోర్సెస్ AK-64 కూడా మీరు చేస్తున్నారని, రెడ్ జీ అండ్ మూవీస్తో చేస్తున్నారని చెప్తున్నారు. అది కన్ఫర్మ్ చేస్తారా మీరు? సార్ మీరు కన్ఫర్మ్ చేస్తే ఐఎమ్ రెడీ సార్. ఎందుకంటే ఇప్పుడు హానెస్ట్గా జోక్స్ అపారు సార్. ఎందుకంటే ఇప్పుడు తను ఫోన్ చేసి సినిమా చేద్దామని చెప్పేది ఒక ఫోన్ కాల్లో 5 minutesలో అయిపోతుంది అనమాట ఇప్పుడు. సో తను ఓకే, వీళ్ళు ఓకే అని చెప్పేటప్పుడు నాకు ఇంతవరకు న్యూస్ నాకు తెలియదు, ఇలాంటి రూమర్స్ జరుగుతున్నాయి నాకు తెలుసు అనమాట. అది జరిగితే ఖచ్చితంగా నేను ఇప్పుడే కన్ఫర్మ్ చేసేవాడిని. సో నాకు చాలా, మీకు కన్ఫర్మ్ అయితే మీరు చెప్పండి సార్ నాకు. విష్ణు గారు, హాయ్, దిస్ ఇస్ హలో కౌశల్య. మేడం. ఈ మూవీ 14 Jan తమిళ్లో రిలీజ్ అయింది కదా, వై డెంట్ యూ రిలీజ్ ఇన్ తెలుగు, లైక్ ఈక్వల్గా రిలీజ్ చేసిన? లేదండి, ఇనిషియలీ we had planned for a release together only. So because due to certain logistics we wanted to release little earlier, but because of that we didn't want to push any other languages. So we took our time because Maitri has to be ready, we all have to be prepared for it. So అన్నిటికీ మనం ఒక టైం ప్లాన్ చేస్తాము, మీకు తెలుసు, కానీ ఒక టైం జరుగుతుంది అనమాట. సో దట్స్ అ టైం we plan to release now. అదితి గారు, యూ సీ మోర్ that meets the eye anattunar, you are energetic, you have various talents. So are you going to write a story also? అటువైపు డైరెక్షన్ వైపు కూడా వెళ్ళాలని ఉందా? I haven't thought about it. Sir, no, a lot of people ask me if I would get into direction or something. I don't know, maybe, I don't know. But I don't write stories, I write lyrics. So maybe. Sir, Sir's telling he'll act in my movie. Thank you. సార్, ఈ టైటిల్లో ఇట్స్ థ్రిల్లర్, లైక్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ లవ్ స్టోరీ ఉన్నట్టుంది. టైటిల్లో అవి బ్లడ్ డాట్సా, ఎట్లా ది టైటిల్? So those are rose petals. Rose Those are not rose petals, those are petals of a flower. ఇప్పుడు కాన్సెప్చువల్గా చూసారనుకోండి, ఇట్స్ అ నైస్ రిలేషన్షిప్ బట్ విత్ అ లిటిల్ బ్రోకన్నెస్ ఇన్ ఇట్. సో అందుకే 2-3 petals బయట ఉంటుందన్నమాట. సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. ఆకాష్ గారు, యువర్ ఫాదర్ డిడ్ హృదయం అండ్ అదర్ సాఫ్ట్, వసంతం తమిళ్ మూవీ చేశారు. సాఫ్ట్ లవ్ స్టోరీస్కి ఐ ఆల్వేస్ గో టు మురళీ సార్. సో ఆయన చాలా బాగుంటాయి మూవీస్. ద మూవీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ అ మెలోడీ. సో డూ యూ వాంట్ టు గో ఆ లెగసీని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? బికాస్ లైక్ హీ సెడ్ యూ ఆర్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ ఎక్స్ట్రా రొమాన్స్ థింగ్స్. No, I mean to say. So you want to continue that legacy, being that sweet love story ni continue చేయాలనుకుంటున్నారా అని? I know I would love to, but I don't think anyone can, do the, romance like my father. So if you're asking me if I want to, take the same path, I would love to. I would love to, if depending on the script. Yes, definitely. విష్ణు గారు,
హాయ్ సార్, హలో మేడం. హలో. యా సార్, మీరు బిఫోర్ మూవీస్ చూస్తే అజిత్ గారితో చేశారు, పవన్ కళ్యాణ్ గారితో చేశారు. అంటే వాళ్ళందరి భారీ బడ్జెట్, సో ఆ అమౌంట్ రిటర్న్ వస్తుందని ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. బట్ వీళ్ళందరూ చూస్తే కొంచెం ఒక 5 మూవీస్ 6 మూవీస్ వాళ్ళనమాట. సో మీరు చూస్తే అందరు స్పాన్ నుంచి, బ్రిటిష్ నుంచి, ఇట్లా వేరే వేరే క్రాఫ్ట్స్ నుంచి చాలా మంచి వాళ్ళని తీసుకొని వచ్చారు. బట్ మరి బడ్జెట్ అయినప్పుడు మీరు ఎలా కన్విన్స్ చేశారు తన్ని? ప్రొడ్యూసర్ని ఎలా కన్విన్స్ చేశారు? ఎక్కువ బడ్జెట్లో అనిపిస్తుంది, సో ఎలా కన్విన్స్ చేశారు? అలాగే లేదండి. ఇప్పుడు ఇఫ్ యూ ప్లాన్ బడ్జెట్స్ విల్ బి అండర్ కంట్రోల్. కానీ దీనికి ఎక్స్పెన్సెస్ డెఫినెట్గా అవుతుంది అని మనం ట్రాన్స్పరెంట్గా మనం చెప్తే, అండ్ వాళ్ళకు కథ ఇష్టమై సరే దీనికి కావాలా అన్నప్పుడు దట్ ఈస్ వెన్ దే ప్రొడ్యూస్డ్ యాక్చువల్లీ. అదే నేను చెప్పాను కదా ఫస్ట్, ఇక ఏదైనా ప్రొడ్యూసర్ దగ్గర తీసుకుపోతే చాలా కష్టం అనమాట. అందుకే ముందు థ్యాంక్స్ చెప్పాను అనమాట స్నేహ గారికి. స్నేహ గారు నాకు ఏదైతే చెప్తే మీకు అర్థమవుతుందన్నమాట. యా, స్నేహ గారు కూడా చాలా బాగున్నారు కదా, తను కూడా ఈ మూవీలో అయ్యో ఇదేంటి ప్రాబ్లమ్, ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా ఇతర మేడం హీరోయిన్ అని అడుగుతారనమాట. అదితి గారు Hi, sir. హాయ్. యాక్చువల్లీ మీరు విరుమాన్ చేసినప్పుడు ప్యూర్ విలేజ్ గర్ల్గా అసలుకి ఇంత బాగా ఎలా చేసింది అమ్మాయి అన్నట్టు చేశారు, చాలా బాగా చేశారు దాంట్లో. ఆ తర్వాత మహావీరన్ కానీ దాంట్లో జర్నలిస్ట్ చేశారు. దీంట్లో టోటల్గా డిఫరెంట్ క్యారెక్టర్. దీంట్లో ఆ రెండింటికి టోటల్ డిఫరెంట్గా. Natural character, sir. ఇది ఒరిజినల్. Really, yeah. Off screen, I look like Soli, curly hair, ఓకే. natural look. Because that's what Vishnu sir wanted. He said, I want to show the real Aditi to the audience. So my first meeting also, I thought, oh, stylish actor Vishnu sir. So I went like this, pants, shirt, stylish hair, makeup. And then after the meeting got over, sir said, Aditi, we'll have one more meeting. You come without makeup. Okay, sir. Then after a few days, we had a second meeting. He said, no makeup. I went without makeup. I showered, I put on my dress, I went. My producer was shocked. She's like, sir, you said no makeup. Really, she came without makeup. And I'm like, I shouldn't. I'm like, that's what sir said. But sir was so happy. And our first photo shoot also, sir did in the office only. Me without makeup, me with Akash. So, మీ ప్రీవియస్ 2 మూవీస్ తెలుగులోకి వచ్చాయి, తెలుగు డబ్ అయ్యాయి. ఇది కూడా వస్తుంది ఇప్పుడు రేపు. నెక్స్ట్ తెలుగు ఎంట్రీ ఇస్తున్నారు, టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. sir, what, sir? We had on Bhairavam press meet. You're asking me if I'm making a debut. I finished shooting. I'm promoting the movie also. Oh, Vanilla song also released. Please, please, sir. సార్ విష్ణు గారు, ఏంటి సార్ ఇది? He was actually talking about your debut only. He was not asking whether you. అవునా? ఓకే సార్. సార్ మీ లైఫ్లో జరిగిన చాలా సీన్స్ ఇందులో షూట్ చేశారని చెప్పారు కదా, పెట్టారని చెప్పారు కదా, సో ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీరు ఈ సినిమాకి? సో ఏ సినిమా అయినా ఐ గివ్ మై 100% ఇఫ్ ఐఎమ్ ఎమోషనలీ నాట్ కనెక్టెడ్. ఇట్ కెన్ బి ఎనీ ఫిల్మ్ అండి, యాక్షన్ ఏదైనా ఉండొచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ ఐ విల్ నెవర్ మేక్ ఇట్ అండి. ఒక 1 or 2 years ఈవెన్ వితౌట్ ఫిల్మ్స్ ఆల్సో ఐ కెన్ సెట్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. కానీ వెన్ ఐ డూ అ ఫిల్మ్ ఐ విల్ బి 100% సో కమిటెడ్ అండ్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఎందుకంటే ఐ హ్యావ్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండి నా లైఫ్లో, వెన్ యూ డూ ఎనీథింగ్ నెవర్ బీ ఇన్ అ పొజిషన్ టు పాయింట్ అ ఫింగర్. సో ఆ పొజిషన్లో నేను ఎప్పుడు ఉండను. సో ఇంతవరకు Hi, sir. సార్ Welcome back to again. సార్ లవ్లీ సీయింగ్ యూ ఫర్ లాంగ్ టైమ్. Sir, my question is that you did big films with the big stars like Ajit and Pawan Kalyan. So this film you did with the Murli, the first, Akash, the first film. So మీరు రాసిన అర్జున్ క్యారెక్టర్కి ఆకాష్ ఎంతవరకు న్యాయం చేశాడు? అర్జున్ క్యారెక్టర్కి ఆకాష్కి అస్సలు కనెక్షన్ లేదండి, శుభ్రంగా కనెక్షన్ లేదన్నమాట. ఎందుకంటే ఆకాష్ వచ్చి చాలా సాఫ్ట్ అండ్ ఒక మంచి ఒక ఇది పెట్టుకొని, చూసేదానికి వచ్చి ఒక పెద్ద హైట్ ఉండి ఒక బేస్ వాయిస్ పెట్టుకొని యాక్షన్ హీరో లాగానే ఉంటాడనమాట. కానీ తను కూడా ఒక బేబీ లాగా. సో ఇప్పుడు దీంట్లో ఈ క్యారెక్టర్కి నేను వచ్చి అని ఉంటాను అనమాట. సో దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. సో నేను అలా ఉండేటప్పుడు దానికి ఒక ఎనర్జీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు తనని ఆ కంఫర్ట్ జోన్ నుంచి బ్రేక్ చేసి బయట రావాలా. సో దట్ ఈస్ వై యువర్ అన్ యాక్టర్. ఇప్పుడు మీరు చూసారు కదా సినిమా చూసేటప్పుడు ఈ ఆకాష్ ఆ స్క్రీన్లో కనబడడు మీకు. సో అది ప్లస్ అనమాట. దట్ ఈస్ వై యువర్ పర్ఫార్మింగ్. నాకు ఒక కొత్తగా ఒక లాంచ్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఎప్పుడు మనకు సంతోషంగా ఉంటుందంటే, మనకు తెలియదండి మనం చేస్తున్నాం సినిమా. ఇప్పుడు చూసిన వాళ్ళు చూసి ఈ అబ్బాయిది ఫస్ట్ సినిమా లాగా లేదే అని చెప్పేటప్పుడే నాకు అప్పుడు సంతోషపడాను నేను. ఎందుకంటే నేను విన్ చేసేది గొప్ప కదా, మనం పని చేస్తున్నాం కదా, అందరూ వాళ్ళు విన్ చేస్తేనే నా విక్టరీ అనమాట.
సో ఆకాష్ గురించి అలా మాట్లాడేటప్పుడు, అదితి పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు అప్పుడే రిలాక్స్ అయిపోయాను నేను. సో ఈ ఫీలింగ్ మీకు కూడా వస్తే నాకు బాగుంటుంది. అండ్ అజిత్ గారితో మీరు బిల్లా చేశారు, ఆరంభం చేశారు. సో అజిత్ గారికి రీసెంట్లీ పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా. ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ అజిత్ గారు మీకు ఎలా ఉంటుంది? అంటే మేము ఎప్పుడు మాట్లాడుకుంటామండి. అంటే దీంట్లో ఏం ఇంట్రెస్ట్ అంటే సినిమా గురించి మాట్లాడము, అది మెయిన్. ఎందుకంటే వీ హ్యావ్ అ నైస్ బాండింగ్ రిలేషన్షిప్ ఇన్ని సంవత్సరాలుగా. సో ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు దుబాయ్లో రేసింగ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అసలు టైం లేదనమాట. అలా ఉన్న ఒక 24 అవర్స్కి నైట్ ఫ్లైట్ పట్టుకొని అక్కడ వెళ్ళి తను రేసింగ్తో తనతో ఉండి తను విన్ చేసింది చూసేసి మళ్ళీ నైట్ రిటర్న్ వచ్చేసాను నేను, రైట్ బిఫోర్ ద రిలీజ్. సో వెళ్ళి బికాస్ దట్స్ అ కైండ్ ఆఫ్ అ బాండింగ్. ఎందుకంటే సినిమా గురించి మేము మాట్లాడము అసలు. రేసింగ్, ఎయిర్ప్లేన్స్, ఆ మోడలింగ్, ఇది అది అన్ని దాని గురించి అన్ని గురించి మాట్లాడడం. దట్స్ అ కైండ్ ఆఫ్ అన్ వెరీ హెల్దీ రిలేషన్షిప్ అనమాట. ఎందుకంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు. సార్ మీతో నేను సినిమా చేయాలా, తను కూడా విష్ణు మనం సినిమా చేసాం, ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండేదే మంచి ఫ్రెండ్షిప్ అనమాట. సో దట్ ఫ్రెండ్షిప్ వీ ఆల్వేస్ హ్యావ్. లుకింగ్ ఫార్వర్డ్ తెలుగు ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తుంటాం. ప్లీజ్ అండి, నేనే వెయిట్ చేస్తానండి. థ్యాంక్ యూ.